ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. ప్రస్తుతం నేను కర్నూలు జిల్లా కేంద్రంలోని కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 20వ వార్డులో ఉన్న సైన్స్ పార్క్లో ఉన్నాను. ఈ వార్డు కార్పొరేటర్ నాగలక్ష్మి రెడ్డిగా తెలిసింది. తనని నేను కలిసి తన గురించి వివరాలు తెలుసుకొని తాను ఈ వార్డు అభివృద్ధికి ఎలాంటి కృషి చేశాడో సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలిసే ప్రయత్నం చేస్తాను. ఇరవైవ వార్డు కార్పొరేటర్ నాగలక్ష్మి రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ కార్పొరేటర్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సార్ ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే, అంటే మీ తండ్రి తాతల కాలం నుంచి మీరు ఆర్థికంగా స్థితిమంతుల అంటే బాగా ఉన్నవారా లేకపోతే మధ్యతరగతి కుటుంబం చెందినవారండి? మేము మంచి రైతు కుటుంబం సార్. మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఎక్స్ మినిస్టరు, రెవెన్యూ శాఖ మంత్రి, ఇప్పుడు మరిచెన్నారెడ్డి టైం. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. మా ఫాదర్ ఫ్రాక్షన్ ఉండింది. ఫ్రాక్షన్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ జాబ్ వచ్చింది. అది శిక్ష పడలేదు, నిరూపణ కానందుకు నాకు మళ్ళీ జాబ్ వచ్చింది. మేము కర్నూలుకి వచ్చి స్థిరపడినాం. మాకు ఇప్పుడు మా సొంత ఊర్లో మాకు పొలాలు ఉన్నాయి ఉన్నాయి సార్. మాకు 110 ఎకరాలు ఉండేది. 110 ఎకరాలు మా తమ్ముడు నేను పంచుకుంటే 60 ఎకర్స్ మాకు సబ్మర్జ్ ల్యాండ్ అయిపోయింది. ఒక 45 ఎకర్స్ ఉంది, దాంట్లో సగం చేసుకుంటాం. ముందుగా మీకున్న విద్యార్హతలు ఏంటంటే ఎంత దాకా చదివారు, ఎక్కడెక్కడ చదివారు మీరు? నేను ఫస్ట్ 1 to 4th వచ్చేసి మా నందిగుట్కో చదివాను సార్. సుబ్బారావుపేట స్కూల్, గవర్నమెంట్ స్కూల్. మా ఫాదర్కి అప్పుడు ఫ్రాక్షన్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాం. మహానంది, మన వివేకానంద విద్యాలయం, అక్కడ 9th దాకా చదివాం. తర్వాత ఇక్కడ బాయ్స్ హై స్కూల్కి వచ్చి 10th క్లాస్ చదివాం. ఇంటర్మీడియట్ కూడా అదే కాలేజ్. తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ, ఎస్టీవీఎస్ కాలేజ్లో డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. ఓకే, అది సార్ నేను చదువుకునేది. తర్వాత కట్టలేదు. అప్పటికే నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయి కల్లూరు గ్రామ పంచాయతీ ఉండింది. అప్పుడు అవతల వార్డుకు పోటీ చేశాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాము, గెలిచాను. చిన్న వయసులోనే, నాకు 21 yearsలో నేను గెలిచాను నేను. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో మెర్జ్ అయిన తర్వాత అప్పుడు నాకు టికెట్ రాలేదు. మాకు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు టికెట్ వచ్చింది. ఆయనకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది అప్పుడే పరిస్థితుల్లో నేను. కాబట్టి అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోంచి పోటీ చేసినాడు. మిగతా లీడర్లు ఏం చెప్పంటారు, చిన్న వయసు, నీకు నెక్స్ట్ అవకాశం ఉంటుంది, ఒకసారి ఆయనకు సపోర్ట్ చేసి ఆయన గెలిపాడంటే ఆయన సపోర్ట్ చేసి గెలిపించాను. సుదీర్ఘ కాలం పాటు మీ పెద్దలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీతో చాలా సంబంధాలు ఉన్నాయి. చాలా సంబంధం. అలాంటి మీరు మరి వైకాపాలో ఎందుకు చేరాల్సి వచ్చింది? బికాస్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకంటే ఆయన అంటే చాలా ఇష్టం సార్ అందరికి కూడా, మాకు కానీ మా పిల్లలకు కానీ ఇంట్లో అందరికీ. నేను గతంలో టీడీపీలో ఒక 20 ఏళ్ళు ఉండేవాడిని. అంటే నాకు నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి కూడా. మా ఫాదర్ వాళ్ళు అప్పుడు కూడా కాంగ్రెస్లో ఉండేవాళ్ళే, వాళ్ళంతా కాంగ్రెస్ లీడర్సే. ఏదో పిల్ల చేష్టల్లే వాడు చేసుకుంటూ వాళ్ళని చెప్పి అప్పుడు వార్డు కార్పొరేటర్, వార్డు కౌన్సిలర్గా పోటీ చేశాను కల్లూరు గ్రామ పంచాయతీ చేసినప్పుడు. అప్పుడు గెలిచాను. అంటే నాకు గుర్తొచ్చినప్పటి నుంచి కూడా నేను పాలిటిక్స్లోనే ఉన్నాను. ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు 40-45 మంది అన్నదమ్ములు. మా తమ్ముడు ఊరు సర్పంచ్, ఇంకో అన్న వచ్చేసి జెడ్పీటీసీ, మా చిన్న జెడ్పీటీసీ ఆత్మకూరు ఇప్పుడు కూడా ప్రజెంట్. ఇంకొక బ్రదర్ ఇలా వచ్చేసి ఒకడు ఎంపీటీసీ. ఇట్లా అందరూ మా ఇంట్లో చాకలు కూడా ఇప్పుడు ఎంపీటీసీ, కొత్తపల్లి మండలం ఎంపీటీసీ రంగా అని చెప్పేసి వాడు కూడా. ఇక్కడ నేను, మా చిన్న లాస్ట్ ఇయర్ బిఫోర్ ఎలక్షన్స్ కంటే ముందు పాలపాడు సర్పంచ్ జయసింహారెడ్డి గారు అని చెప్పేసి. మా ఇంట్లో దాదాపు 5 పదవులు ఎప్పుడు ఉంటాయి సార్. మాకు మా 45 మంది అన్నదమ్ములలో ఎవరెవరు పదవిలో 3-4 ఖచ్చితంగా ఉంటారు. మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసి ఎక్స్ మినిస్టరు ఏ వెంగళరెడ్డి గారు, ఆత్మకూరు వెంగళరెడ్డి గారు కొత్త బస్ స్టాండ్ ఓపెన్ చేశారు. ఆయన ఉండేది కూడా మన నరసింహరావుపేటలోనే. మా చిన్నాన్నోళ్ళు 2 ఉంటారు అక్కడ. ఆయన్నే మాకు ఇన్స్పిరేషన్ అంటారే. రాజకీయాల్లో అంటే మనము సంపాదించుకోవడం అనేది పక్కన పెడితే ప్రజల్లో ఉండాలి మీరు ఎప్పుడు కూడా. అంటే ప్రజల్లో అంటే చిన్న దాని కాడికి పోయి డబ్బులు అడగడము, డబ్బులు డిమాండ్ చేయడము, లేకపోతే ఇంకోటి. నాకు ఈ పదవితో పాటు భూపాలరెడ్డి సార్ ఏం చేశారంటే నాకు స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా ఇప్పించారు. స్టాండింగ్ కమిటీ మెంబర్ చేసిన తర్వాత నాకు ఈ పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో దాంట్లో ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో 16 వార్డులు ఉన్నాయి మాకు. ఏదైతే పాణ్యం కాన్స్టిట్యున్సీ, ఆ పాణ్యం కాన్స్టిట్యున్సీలో ఉన్న 16 వార్డులకు కూడా ఈరోజు నేను మా పార్టీ తరఫున ఇన్ఛార్జ్. నేను కాంగ్రెస్ నుంచి మీ రాజకీయ జీవితం అయితే ఆరంభమైంది. అలాంటి మీరు మరి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఏదో భారీ ఆఫర్ ఇచ్చినందునే మీరు వైకాపా గుడి చేరారనే ఒక విమర్శ ఉంది, ఇది నిజం కాదంటారా? ఈ పాలిటిక్స్ టీడీపీలో ఉండేవాడిని నేను. మా ఫాదర్ వాళ్ళంతా కాంగ్రెస్, నేను కానీ టీడీపీలో ఉండేవాడిని. బయట రాజశేఖర్ ఉండేవాడిని. వాళ్ళు ఏమంటే పిల్లోడు యాడ పక్క ఉండాలి, పిల్లోడు యా పక్క ఉండాలి. ఇలా చెప్పాను కదా మీకు, రెడ్లు ఎక్కువ అని చెప్పేసి. అటు పక్క రెడ్లు అందరూ ఉండేవాళ్ళు. బీసీలు ఎవరైతే ఏరియాలో చెప్పులు కుడతారో, ఎవరైతే ఏరియాలో బట్టలు ఉతుకుతారో, ఎవరైతే ఏరియాలో మంగళ షాపులో వాళ్ళందరూ నా సైడ్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ బలం చూసుకొని అంటే పూర్తి ఏజెంట్ లేకుండా చేసేవాళ్ళు. పక్క అప్పుడు కోట విజయభాస్కర్ రెడ్డికి ఇది కంచుకోట, ఇది ఈ ఏరియా. విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ,
పెద్ద ఆయన జవాస్ రెడ్డి వాళ్ళ కొడుకున్నప్పుడు కూడా అందరు కాంగ్రెస్ చేసేవాళ్ళు. నేను అప్పుడు కేఈ కృష్ణమూర్తి అన్నకు చేసేవాడిని. నేను ఒకసారి టీజీ వెంకటేష్ గారు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేసరికి కొంచెం నన్ను పట్టించుకోవడం మొదలుపెట్టినారు. అంటే పలానా పిల్లోడు ఇక్కడ బాగా గట్టిగా ఉన్నాడు, ఆ పిల్లోని సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని టీజీ వెంకటేష్ గారు నా దగ్గర తీసుకొని ఇక్కడ ట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అట్లా చేశారు. ఏదో పదవి ఉండాలని చెప్పి పదవిలో పెట్టారు. తర్వాత ఈ దీంట్లో ఇవి డివైడ్ అయిపోయినాయి, పార్నేం కిందకి వచ్చేసింది. భూపాల్ రెడ్డి ఫస్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ పోటీ చేసిన. ఆ రోజు కూడా నేను టీడీపీకి ఎవరికి మన ఏరాజ్ ప్రతాప్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేశాను. మన వార్డులో ఒకటి ఆయనకు సెకండ్ ప్లేస్ వచ్చింది, మిగతా వార్డులో అంతా థర్డ్ ప్లేస్ వచ్చింది. అప్పుడు నాకు గుర్తింపు వచ్చింది, పలానా చోట టీడీపీకి ఒక లీడర్ ఉన్నాడు, పలానా లక్ష్మణ్ ఉన్నాడు అని చెప్పేసి. భూపాల్ రెడ్డి అప్పుడు నన్ను ఏమనలే, సరే ఏం చేసుకోలేకూడదు. ఆయనకు అంతా సెకండ్ ప్లేస్ వచ్చింది, మన వార్డులో ఒకటి థర్డ్ ప్లేస్ వచ్చింది. తర్వాత అన్న దగ్గర ఏం చేశాడంటే ఓ రోజు పిలిచాడు, ఒక బంధువు ద్వారా పిలిపించాడు. అరే భయ్ ఏం చేస్తున్నావు ఇట్లా అంటే, లేదు బాబు నీ కోసం నేను మంచి కార్యకర్త నువ్వు, ఇంతవరకు నీకు ఏం చేయాలా అన్న ఒకటే చెప్పిన, నాకు వాళ్ళు సీట్ ఇస్తాను ఇవ్వకుండా వాళ్ళే మళ్ళీ పోటీ చేసుకోవడానికి తయారవుతున్నారు. నాకు ఒకటే అన్న, పలానా వ్యక్తి నేను గెలిపించిన, ఆ వ్యక్తి నన్ను ఈరోజు చిన్న చూపు చూస్తున్నాడు, కాబట్టి నాకు దయచేసి నాకు ఆ టికెట్ ఇచ్చేసి నేను గెలుస్తాను నీకు ఎందుకు అని చెప్పాను. చాలామంది పోటీ పడినారు. ఏళ్ళ కోటీశ్వర్లు చాలా ఉన్నారు, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, కోయలకుంట్ల, బనానపల్లి, రెడ్లంతా వచ్చినారు ఇక్కడికి. 100 కోటీశ్వర్లు ఉన్నారు ఇక్కడ. మీరు చూసింటారు, పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు ఇక్కడ ఉండే చుట్టుపక్కలంతా రాజశేఖర్ సార్, నాగరాజు, చాలా చాలా పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కాకుండా నా గురించి కొంచెం ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నారు. ఒకటే చెప్పారు వాళ్ళు, అప్పుడు అయితే భయపడ్డు ఎవరికి చెడు చేయడు, వాడు పార్టీ కార్యకర్త. ఈ పార్టీ కార్యకర్తలు ఇట్లా ఉంటే ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినాడు, నాకు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో. ఆయన వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మార్కెట్ చైర్మన్ తీసుకుని ఆయన తీసుకుని సార్ నాకు కొంచెం బాధ అనిపించింది. పార్టీలో ఇన్ని రోజులు సీనియారిటీ ఉండి నాకేం పదవి లేకుండా ఆయనకు సపోర్ట్ చేసి ఆయన కార్పొరేటర్గా చేస్తాను నేను. ఈరోజు మళ్ళీ మా పార్టీలోకి వచ్చి ఆయన మళ్ళీ అయినాడు, వ్యవసాయ కమిటీ చైర్మన్ అయినాడు. ఇంకా నాకేముండదు అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోతే భూపాలన పిలిపించారే, బాబు నీ గురించి విన్నా నేను, నా గురించి నువ్వు కష్టపడు, నీకు ప్రతిఫలం ఖచ్చితంగా చూపిస్తాను. ఆ నేపథ్యంలో నేనేం చేశానంటే, సరే అన్న మీరు మాట ఇస్తున్నది నేను చేస్తాను అని చెప్పేసి నేను నా ఫ్రెండ్స్ నా బంధువులు కలిసి భూపాలన నాకు గట్టిగా చేస్తే మా వార్డులోనే దాదాపు ఆయనకు 2000 పైచిలకు ఎంతనో దగ్గర 2000 పైచిలకు ఆయనకు మెజార్టీ వచ్చింది. గుర్తింపు వచ్చింది, పలానోడు మనకు చేసినాడు. ఈ వార్డు కాకుండా 19, 20, 21 3 వార్డులో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెంబడి, సార్ వస్తే సార్తో పాటు ప్రతి ఒక్కరితో పాటు నేను 2 పూటలు తిరిగాను, 31 days తిరిగాను. తిరిగిన తర్వాత సార్ గెలిచిన తర్వాత పిలిపించుకున్నాడు, ఏంది నీ పరిస్థితి అన్నాడు. అంటే అన్న నాకు ఇట్లా కావాలన్న, సరే పో నువ్వు డబ్బులు పెట్టుకుంటా సార్ అని. దేవుని వల్ల ఆయన కూడా ప్రతి ఒక్కరు ఇంటింటికి ఫోన్ చేసి నెట్వర్క్ చేసినాడు. మనకు దేవుడి దయ వలన మనం గెలిచి బయట ఉన్నాం. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల బరిలో కార్పొరేటర్ అభ్యర్థిగా మీరు ఎన్నికల బరిలో నిలిచారు వైకాపా తరపున. ఆ ఎన్నికల్లో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు, మీకు ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చిందండి? మీకు నా ప్రధాన ప్రత్యర్థి ఎవరు కాదు సార్, మంది కాదు, మా బంధువేనా, పొరుగు పురుషోత్తం రెడ్డి అని చెప్పేసి ఆయన. పోయినసారి నేను సపోర్ట్ చేసి గెలిపించాను చెప్పారు కదా నేను, ఆయనే మాకు ప్రధాన ప్రత్యర్థి. చెప్పినా నేను, అన్న పోయినసారి నీకు సపోర్ట్ చేసినా కదా, ఒకసారి నాకు అవకాశం ఏంటి అని చెప్తే, లేదు నాకు సింబల్ వచ్చింది నేనే క్లిస్ట్ పడతాను ఎందుకంటే మన ఇద్దరి మధ్యన ఏంది అన్న మీరు పోయినసారి చెప్పినా కదా నేను అంటే, లేదు ఖచ్చితంగా నేను పోటీ చేద్దామంటే సరే పోటీ చేసాం. నాకు 80 ఓట్లు మెజార్టీ వచ్చింది సార్. చాలా అనిపించింది, దేవుడు గెలిపించాడు. ఆ క్యాండిడేట్ పెద్ద క్యాండిడేట్, ఎందుకంటే ఆయన నాకంటే అన్నింటిలో కూడా స్థితివంతుడు, ఉన్నతమైన ఇదిలో ఉన్నాడు ఆయన. నాకంటే డబ్బు అయితేనేమి, ఆస్తులు అయితేనేమి, ఇంకోటి ఒక హైట్ ఒకటి తక్కువ, నాకంటే అన్నింటిలో ఎక్కువనైనా. ఇక్కడ అసలు మసీదు కట్టాలని చెప్పేసి ఒకప్పుడు బాగా ట్రై చేసినారు. దానికోసమే అక్కడ లైబ్రరీ పెట్టింటివి. లైబ్రరీ పర్మిషన్ తీసుకొని డెమాలిష్ చేస్తే ఇక్కడ అంతా వస్తే నేను అందరికి సర్ది చెప్తున్నా, అన్న మనకి ఇక్కడ మంచి పార్క్ ఒకటి వస్తుంది, మీకు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు నైట్ అయితేనే జరుగుతున్నాయి, ఇక్కడ మనం మంచి పార్క్ ఒకటి సరే లక్ష్మణ్ అట్టయితే అని చెప్పేసి ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుకుమార్ రెడ్డి అని ఉన్నాడు, న్యూ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన పర్మిషన్ తీసుకున్నాం. సరే లక్ష్మణ్ అంత మంచి పార్క్ వచ్చేటప్పుడు మనం ఎందుకు వద్దనుకోవాలా, చేసే అన్నాడు. ఇదంతా డెమాలిష్ చేపించేసి పక్కన పెట్టించేసి తర్వాత ఈ పార్క్ డెవలప్ చేసినాం. నాకు సర్కిల్ అంటే నేను పొద్దున్నే తిరిగేవన్నా, పొద్దున్నేసి నాకు ట్రాక్లో ఉండేది కదా, వానికి గ్రావల్ కావాలన్నా, వీనికి ఇసుక కావాలన్నా, ఇంకోటి అట్లా పరిచయాలు బాగా పెంచుకో. ఎందుకంటే ప్రతి ఒక్క సందులో ఇప్పుడు కూడా వాళ్ళది ఏ ఊరు ఎక్కడ నుంచి వచ్చారని అంతా నాకంటే జూనియర్స్ ఇక్కడ. నేను 35 years అయింది ఇక్కడికి వచ్చి, కాబట్టి ఇబ్బంది ఏం లేదన్న, నాకు బాగానే మంచి పరిచయాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల పట్ల మీ ఒపీనియన్ ఏంటంటే, ఈ ప్రస్తుత రాజకీయాలు వచ్చేసి అంతా కూడా కలుషితమైపోయాయి, డబ్బుతో కూడుకున్న రాజకీయాలు నడుస్తున్నాయని ఒక భావన ప్రజల్లో ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇప్పుడు మనం మంచి మాట మాట్లాడితే మనకు మంచిగా ఉంటుంది, మనం చెడ్డ మాట మనకు మనతో చుట్టూ చెడ్డలు ఉంటారు. నేను ఒకటే అనుకుంటున్నాను,
రాజకీయాలతో చెడిపోయిన వాస్తవం దాని గురించి. ఇప్పుడు ఇంత కక్షపూరిత రాజకీయాలు ఎక్కడ లేవు. ఓకే, మీరు చూస్తున్నారు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఇది చేయడం, అది వైఎస్ఆర్ టీడీపీ కానీ కాంగ్రెస్ టీడీపీ పార్టీ కానీ కక్షపూరిత రాజకీయాలు మానుకొని ఏదైతే మనం ప్రజల్లో ముందుకు వెళ్ళి సరే అతన్ని విమర్శిస్తే ఆ టైం వేస్ట్ అవుతుంది, దాని బదులు ఒక మంచి పని చేసుకోవచ్చు. నా నేపథ్యం అవుతుంది సార్, ఇప్పుడు నాకు ఆపోజిట్ పర్సన్ ఆయన ఏదైనా తప్పు పని చేసాను అనుకో, దాని గురించి నేను విమర్శించాను. నేను దానికంటే బెటర్ థింగ్ ఎట్ట చేయాలని ఆలోచిస్తాను నేను అంతే. అందుకని చెప్పేసి ఆయనకు ఉండే పేరు కంటే కూడా నేను అక్కడ సేవ్ అయిపోయినా అంటే ఆయన గురించి విమర్శించే దానికంటే కూడా ఆయనకంటే మంచి పని ఏది చేస్తే బాగుంటుంది నేను అనే. వాళ్ళు చేశారు కార్పొరేషన్ పనులు, వాళ్ళు ఒక 2 crores 1.5 కోటో చేసింటారు. ఈరోజు మనం వర్కులు బాగానే చేశాం. సార్ అన్న, ఎన్నికలు ఏవైనప్పటికీ కూడాను దాదాపు ఎంతో కొంత డబ్బులు అయితే ఖర్చు చేయందే గెలుపన్నది సాధ్యపడని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అంటే మీకు టికెట్ రాలేదనే ఒక కారణంగా మీరు దాదాపుగా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచేందుకు దాదాపు కొన్ని లక్షలకు వెచ్చించారనే ఒక వాదన ఉంది, నిజం కాదంట సార్? మీకు తెలియదు సార్, నౌ-ఏ-డేస్ పాలిటిక్స్ ఈజ్ వెరీ కాస్ట్. ఓకే, దాని గురించి ఎవరు అనుమానం చెప్పారు. ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఎవరైనా సరే, ఏ కార్పొరేటర్ అయినా సరే, ఎవరైనా సరే ఏం చెప్తారంటే డబ్బు ఖచ్చితంగా కార్యకర్తలు ఖర్చు పెట్టాల్సిందే, డబ్బులు కార్యకర్తలకు ఎవరైనా ఖర్చు పెట్టాల్సిందే. ఎవరున్నారని ఈ కాలంలో ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లోడు నా కొడుకునే నేను చదివించుకోవాలా, నా కొడుకునే ఉద్యోగం చేసుకోవాలని చూస్తాను. పలానా పార్టీ కార్యకర్తగా ఉండు, నువ్వు పలానా పార్టీ లక్ష్మీ దగ్గర పోయి నువ్వు పని చేయని చెప్పేసి ఎవ్వరు లేరు, ఏ నాయకుని దగ్గర లేరు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, మినిస్టర్ అయినా సరే జీతాలు ఇచ్చి పని చేయించుకునే పరిస్థితి. ఇంతకుముందు మేము చిన్నప్పుడు బ్యానర్ కట్టాలంటే నేను మిచ్చన పట్టుకోవాలా, ఒకటి ఎక్కాలా, ఒకటి కట్టాలా. అప్పుడు ఫ్రీగా పనిచేసే వాళ్ళము, ఏదో ఒక టీనో కాఫీనో తాగి వెళ్ళిపోతుండే. ఇప్పుడు అట్లా లేదు. ఖచ్చితంగా 10,000 రూపాయలు 12,000 రూపాయలు ఒక కార్యకర్తకు నెలకు ఖర్చు పెట్టాల్సిందే, వాళ్ళ మెంబర్ ఉండాల్సిందే, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాల్సింది తప్ప వేరే ఆలోచన తెలియదు. పాలిటిక్స్ అనేది ఖచ్చితంగా ఫైనాన్స్ అయితే అయిపోయినాయి 100%. అయితే మీరు అనేది వాస్తవం. 20వ వార్డు కార్పొరేటర్గా మీరు ఈ వార్డు అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారండి? సార్ ఇక్కడ ఏముండేది కదా సార్, ఇక్కడ చెప్పాను ఒక రూమ్ ఉండింది అంతే. ఆ రూమ్ ఉండింది. ఇక్కడ వచ్చేసి రాత్రిపూట ఈ మూల కూర్చొని తాగేటోళ్ళు రకరకాల పని చేస్తుంటే సరే ఈ కాలనీ అసోసియేషన్ వాళ్ళని అడిగాను నేను అనమాట, అన్న ఇట్లా మనం మంచి పార్క్ ఒకటి తెచ్చుకున్నామని చెప్పి. అప్పుడు ఉండే కమిషనర్లు అంతా ఐఏఎస్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్స్. దట్టు మా గవర్నమెంట్ ఉండేది, ఎమ్మెల్యే గారు మాకు ఫుల్ సహకరించేవాళ్ళు. అసలు ఎంత అభివృద్ధి చేశామంటే 10 కోట్ల రూపాయలు వెచ్చించేసి ఇక్కడ రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, ఇట్లా టాయిలెట్స్ అయితేనేమి, ఇట్లా పార్కులు అయితేనేమి మ్యాక్సిమం చేసేసాను. నాకు చేసేదానికి ఒకవేళ నాకు ఎక్కడ ఫోర్స్ తక్కువైందని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు స్టాండింగ్ కమిటీ మెంబర్ ఇస్తే నేను స్టాండింగ్ కమిటీలో కూడా పెట్టుకొని ఇంకా కొన్ని వర్కులు చేసుకొని, మనకి ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి మనం చాలా చేసుకోవాలన్న ఇక్కడ. లేదంటే ఎలక్షన్స్లో మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. యాక్చువల్గా ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఎవరు ఎంత అభివృద్ధి చేసినాడో నాయకుడు ఉన్నప్పుడు, ఏ పార్టీ అభివృద్ధి చేసిందని ఆలోచిస్తారు తప్ప ఒక టైప్ ఆఫ్ పీపుల్స్. ఇంకా కొంతమంది డబ్బులు ఎవరు మంది ఇవన్నీ కాకుండా అభివృద్ధి ఎవరైతే కోరుకుంటారో దానికి ఖచ్చితంగా 10 crores వరకు చేసాము. ఇంకా బిల్లులు చెట్టు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు 2 crores వరకు అక్కడ స్టార్ట్ అయిపోయింది, 100 feet రోడ్డు. అది మా టైంలోనే మేమే శిలాపలకం వేసుకోము, మా టైంలోనే ఫండ్స్ అలాట్ చేసినారు. సరే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే వర్క్ అయితే అక్కడ నడుస్తుంది. 2 crores వరకు ఈ 20వ వార్డు అభివృద్ధి కోసం మీరు దాదాపుగా 10 కోట్ల నిధులు అయితే వెచ్చించారు ఖచ్చితంగా. మరి ఈ 10 కోట్ల నిధులు వెచ్చించే క్రమంలో సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి మీరు భారీగా పర్సెంటేజ్ డిమాండ్ చేశారనే ఒక ఆరోపణ ఉంది, ఇది నిజం కాదంటారా? కాదు సార్, ఎందుకంటే నిజమంటే నేను ఇక్కడ ఉండే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉంది, అమ్ముకున్నాను నేను. మీకు తెలుసు పోయిన గవర్నమెంట్లో ఎవరైతే మా కార్యకర్తలు వాళ్ళకి కాదు కదా, ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశాడు. దాని నుంచి ఈరోజు కార్యకర్తలు పట్టించుకుంటారా లేరని చెప్పేసి విమర్శలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అది నేను కూడా కార్యకర్తనే పార్టీలో. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఈ పార్క్ ఉంది, ఈ పార్కు డబ్బులు ₹1 కూడా తీసుకోవాలి. ఎందుకంటే అతను ఐఏఎస్ ఆఫీసర్ సార్. ఈ పార్కు అభివృద్ధి చేయడానికి ఆయన ఎటువంటి కృషి చేశాడంటే, ఆయనకుండే ఫ్రెండ్స్ ఎక్కడో కేరళలో ఉంటే పిలిపించి ఇక్కడ చూపించేసి ఈ ప్లేస్ అంతా ఫస్ట్ మెజర్మెంట్ చేసుకొని ఏది ఎక్కడ అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మెజర్మెంట్ పట్టుకున్నాం. ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఇక్కడ చేస్తే బాగుంటుంది. కాబట్టి అటువంటి దానికి తావులేదు. అదేక వాళ్ళకి అప్పటికప్పుడు బిల్లులు వచ్చి ఏదో కొంత ఇచ్చేవాళ్ళు, ఇంతవరకు బిల్లులే రాలే. వాళ్ళు ఏమి ఇస్తారు సార్ మాకు? లైట్లు ఇంతకుముందుకు లైట్లు అయిపోయాలంటే పెద్ద స్టోరీ, పెద్ద కథ, ఎవరెవరినో అడగాల, వాళ్ళు వచ్చి ఇవ్వాలి. అట కాకుండా టెండర్ వేస్తే డైరెక్ట్ ఈ కాలనీకి ఇన్ని లైట్లు, మేము తీసుకున్న లైట్లు ఎవరు తీసుకుని రావు. బాగా ఎక్స్టెన్షన్ ఏరియా ఎక్కువగా సార్. ఎందుకంటే కొత్త ఫోన్ అయిపోయడం లైట్లు రావడం, కొత్త ఫోన్ అయిపోయడం లైట్లు రావడం. ఎందుకంటే సీనరైజ్ ఇదేదైతే బిల్డింగ్ అప్రూవల్స్ ఎక్కడ వస్తాయో మాకే వచ్చేది ఎక్కువ. ఇప్పుడు 1 town, ఇప్పుడు ఈ కొత్తపేట ఇవన్నీ వచ్చేసి వాళ్ళకు అప్రూవల్స్ ఉండవు. టోటల్ అప్రూవల్స్ మా ఏరియా నుంచి 19వ వార్డు నుంచి 20వ వార్డు నుంచి 21వ వార్డు నుంచి పోయేది. అక్కడ బల్లార్ రోడ్డు. కాబట్టి ఇక్కడ నుంచి రెవెన్యూ ఎక్కువ వస్తుంది కార్పొరేషన్కు. ఆ రెవెన్యూను మేము ఉపయోగించుకోకపోవడము టౌన్ వాళ్ళు ఉపయోగించుకుంటారు, కానీ మేము ఎక్కువ ఉపయోగించుకోవాలని ఆతృతతో మేము బాగా
మీటింగుల్లో కూడా నేను చాలా ఇదిగా ఉంటాను నేను. ఎందుకంటే మేము కట్టే డబ్బు మాకు ఉపయోగపడాలా. మేము కల్లూరు గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఈ రోజు కూడా మేము డే బై డే నీళ్ళు అవుతున్నాం. మా పక్క కాలనీ అవతల పక్క ఉంది అరవై నగర్ అని, వాళ్ళు డైలీ నీళ్ళు అవుతున్నారు. అసలు ఇంత చిన్న చూపు ఏంటంటే నేను ఎప్పుడు మీటింగ్లో అడిగాను. లాస్ట్కి మన టీజీ భరత్ గారు కొత్తగా మినిస్టర్ ఇచ్చినాక, అన్న మీకు నమస్కారం, మీకు ధన్యవాదాలు మీరు అయినందుకు. ఒక కోరిక అన్న చెప్పు లక్ష్మి, ఎందుకంటే నాకు వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్, సార్ పెద్ద సార్ కానీ టీజీ భరత్ గారు కానీ. ఒకటే మాట అన్నాడు, చెప్పు లక్ష్మి అన్నాడు. సార్ ఒకటే మాట్లాడుతున్నాను సార్, మీరు మినిస్టర్ అయినందుకు మీకు ధన్యవాదాలు. మాకు ఒకటే అడుగుతున్నాం, మేము మాకు దినం నీళ్ళదానికి ఏర్పాటు చేయండి మాకు రైలు నీళ్ళు. ఎందుకంటే మేము సౌత్ బిడ్డలు అయిపోయినాం. రెవెన్యూ అంతా మాది, తాగేదంతా ఇక్కడ వాళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే అక్కడనే కార్పొరేటర్లు, అన్న మేము టౌన్ పుట్టిన నుంచి మేము ఉన్నాము, మీరు 20, 30, 40 ఏళ్ళ నుంచి మీరు అంటే, అరే టౌన్లో కలిసి ఉన్నాం కదా మేము కూడా. మాకు ఏదైతే ట్యాక్స్లు ఉన్నాయి, మీకు ఏ ట్యాక్స్ ఉన్నాయి, మా అదే ట్యాక్స్లు కడుతున్నాం. ఎందుకంత సౌత్ తల్లి ప్రేమ మా మీద. ఆ ఉద్దేశంతో అడిగితే లక్ష్మి ఒక 2-3 మంత్స్ టైం ఇచ్చేస్తే నేను డైరెక్ట్ మీకు నీళ్ళు అవుతానని చెప్పేసి ఆ వరకు ప్రాసెస్ కూడా చేస్తున్నారు. బట్ కాకపోతే అంటే ఒకసారి మన విజయభాస్కర్ పెద్ద ఆయన ఉన్నప్పుడు జరిగిన ఫిల్టర్ బెడ్స్ అప్పుడు నేటివి తప్ప, అప్పుడు ఒక 3 లక్షల మందికి, 4 లక్షల మందికి అప్పుడే ఇంజనీర్లు తెలివితోనే చేసినా, ఇంకో 1 లక్ష మందికి ఎక్కువ వేసుకొని ఫిల్టర్ బెడ్స్ తయారు చేసినాం. ఈరోజు కర్నూలు టౌన్ పరిస్థితి అంటే 5,50,000, 6 లక్షల దగ్గర వచ్చేసింది పాపులేషన్కి. ఆ పాపులేషన్కి సంబంధించిన ఫిల్టర్ వాటర్ కావట్లే. వాటర్ అయితే సఫిషియెంట్, కానీ ఫిల్టర్ బెడ్స్ లేవు. దానికోసం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈయన దాదాపు 100 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ చేసినాడు. ఆ పైప్ లైన్ వర్క్ కూడా నడుస్తుంది. అది నడిస్తే అది ఆ పైప్ లైన్ వర్క్ అయిపోతేనే ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ డైలీ వస్తాయి సార్ అప్పుడు. కాబట్టి ఈ ఫస్ట్ నుంచి కూడా మాకు అంతో ఇంతో కొంచెం అనుభవం ఉంది. కాబట్టి ఆఫీసర్లతో కానీ, లేదంటే రాజకీయ పలుకుబడి ఎవరో ఇప్పుడు పలానా వ్యక్తితో పని అయితే అతన్ని పట్టుకొని పని చేసుకొని, ఎమ్మెల్యే గారితో పని చేసుకొని, సీఎం గారు వచ్చినప్పుడు ఒకటి అడిగారు మా కార్పొరేటర్, మా తోటి సార్, ఏం కావాలంటే, సార్ నమస్తే సార్, ఏం లేదు, ఈ కల్లూరు గ్రామ పంచాయతీలో ఉండే 16 వార్డులకు రోజు నీళ్ళు అంటే కనీసము నందికొట్కూరు టౌన్లో డైలీ వస్తాయి. దాని పక్కన ఒక మండల హెడ్ క్వార్టర్ దానికి డైలీ వస్తాయి. ఇదేం సార్ కర్నూలు టౌన్లోని మాకు డే బై డే వాటర్ రావడము అంటే, లేదబ్బా మీకు హామీ ఇస్తాను, పోయి ఎంబడే 100 కోట్లు శాంక్షన్ చేసినాడు. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ సచివాలయాలు ఉండేది. సచివాలయానికి 20 లక్షలు ఇచ్చేవాళ్ళు. సచివాలయానికి 20 లక్షలు ఏది అభివృద్ధి కోసం. నాకు ఉండేది 3 సచివాలయాలు, 60 లక్షలు వచ్చినాయి. 60 లక్షలు కాకుండా ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు అప్పుడుండే ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి సార్ని అడిగేసేసి, బాబు అదనంగా ఇంకో 10 లక్షలు ఇచ్చేస్తే మాకు, ఎందుకంటే మాకు ఎక్స్టెన్షన్ ఏరియా ఎక్కువ ఉంది అని చెప్పేసి ఒక్కొక్క సచివాలయంకు 10 లక్షల వరకు మళ్ళీ ఎక్కువ తీసుకొచ్చాడు. అది కూడా మాకు ఉపయోగపడింది. దాని నుంచి కొంత పైప్ లైన్ వర్క్ అయితే, కొంత డ్రైన్ వర్క్, కొంత వచ్చేసి రోడ్ వర్క్స్, కొన్ని వచ్చేసి లాలాల మీద డ్రైన్స్, ఇవన్నీ ఇట్లా అభివృద్ధి రకరకాలుగా అంటే ఏ పక్కన వీలైతే ఆ పక్కన చేసుకుంటూ వచ్చాను నేను. అందుకే ఈరోజు ప్రజలు మాకు ఈ రోజు కూడా నాకు పోతే పర్సనల్ అన్న కాఫీ తాగురా, అన్న టీ తాగురా, ఇంత పలకరిస్తే ఎవరు కూడా లక్ష్మీ వచ్చే కార్పొరేటర్ భయపడిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరి దగ్గర కరప్షన్ లేదు సార్. మేము ఎవరి దగ్గర డబ్బులు చేయాల్సింది అడిగింది లేదు. మీరు చూసుకోండి, ఒకసారి పోయి రోడ్డు మీద అడగండి, బండ్లు పెట్టుకుంటారు. ఎవరిని కూడా పెట్టి బతుకో చాలు, కడుపు కొట్టాల్సిన వస్తుంది, నువ్వు 10 మందితో పాటు నువ్వు బతుకని చెప్పేసి ఉద్దేశంతో మేము చెప్తుంటాం తప్ప, అట్లా కరప్షన్ కాంట్రాక్టర్ దగ్గర తీసుకుంటే మాకు ఇంత పేరుండేది కాదు. నేను రోజు కర్నూలు టౌన్లో ఇట్లా స్కూటీ మీద కూడా తిరుగుతాను కదా. అంటే ఇప్పుడు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా మీరు కౌన్సిల్ సమావేశాల్లో కొంచెం అగ్రెసివ్గా అంటే దూకుడుగా వ్యవహరిస్తారనే ఒక వాదన ఉందండి. దీనిపై మీరేమంటారు సార్? ప్రజల్లోకి పోయి హామీలు ఇచ్చింటాము, అవి నెరవేర్చకుంటే మాకు బాధ అనిపిస్తుంది. రేపు పొద్దున ప్రజల దగ్గరికి మేము పోవాల్సి వస్తుంది. పోయినప్పుడు అబ్బా ఏం చేసాం అన్న కాలువ వేయలేకపోతుంది, అబ్బా ఏం చేసాం అన్న చెట్టు కొట్టేయలేకపోతుంది, అబ్బా ఏం చేసాం అన్న లైట్ వేయలేకపోతుంది అని ఇట్లా అంటారు. అది ఇప్పుడు అధికారులు ఒకరోజు 1,00,000 రూపాయలు, 1,50,000, 90,000, 70,000 ఇట్లా శాలరీస్ తీసుకుంటున్నారు. తీసుకొని వాళ్ళు మూకుమ్మడిగా పనులు ఏం చేయకుండా ఒక అట్లా కూర్చొని మాకు కూడా కోపం వస్తుంది సార్. దానికి తోడు మళ్ళీ పైన ఏమంటారంటే, లక్ష్మణ్ గారు మీరు మమ్మల్ని అడగలేదు ఉంటుంటారు. ఆ టైంలో ఇప్పుడు ఏపీసీ డీసీఎల్ వర్క్ ఉంది, వాళ్ళు చెట్లన్నీ కొట్టి కాలువలో వేసిపోతారు సార్. ఆ కాలువలో వేసిన దానికి ఏం చేస్తామంటే మేము కొట్లాడాల్సి వస్తుంది. వాస్తవం కొట్లాడాల్సి వస్తుంది. కొట్లాడితే అప్పటికప్పుడు ఏమంటారంటే, ఆ ఏఈకి ఫోన్ చేసి అబ్బా లక్ష్మణ్కి మాట్లాడకుండా ఉన్నామని చెప్పు, ఆయన కావాల్సి ఏమైనా చేస్తే. నా సొంత ఇంటికి ఏముంది సార్? నా సొంత ఇంటికి ఏముంది? రెండే రెంట్ హౌస్లో ఉన్న ఇల్లు అమ్ముకున్నాం, రెంట్ హౌస్లో ఉన్నాను నేను కూడా. కాబట్టి అదైతే వాస్తవము. ఏదైతే పని కాలేదో అదైతే ప్రజల కోసం కొట్టడానికి ఎప్పుడు కూడా రెడీ ఉంటుంది సార్. వైకాపా అండ చూసుకొని నాగలక్ష్మిరెడ్డి రౌడీయం చేసేవాడు అని అంటే మీరేమంటారు? ఇంకా ప్రజల కోసం కొట్లాడితే రౌడీజం అంటే ఏం చేయలేము సార్. ఇప్పుడు ఎవరన్నా ప్రైవేట్ కేసులు నా మీద ఉండింటే, మీరు చెప్పినట్టు 3 టౌన్లోనో 4 టౌన్లోనో ఇంకో రాటనో ఎస్పీ ఆఫీస్లో మీద కంప్లైంట్ ఉంటే చూసుకొని మీరు అప్పుడు రౌడీ అని ఒప్పుకుంటారు. ప్రజల కోసం కొట్లాడిన దాన్ని, ప్రజల కోసం ధర్నాలు చేసిన దాన్ని, మనం ప్రజల కోసం ఈ నేపథ్యంలో జరిగిన గొడవలు తప్ప నా మీద పర్సనల్ కేసులు లేవు. పర్సనల్ నేను ఎవరి జోలికి పోను. వాళ్ళు చూడదు, ఏదైనా తప్పైతే తప్పైంది పోయి సారీ అని చెప్పేసి రకము అన్నది ఆ నేచర్ నాది. ఒకవేళ నన్ను ఆపోజిట్ పర్సన్ అడిగాను ఏం రాని ఎక్కువ అన్న ఏదైనా తప్పైతే క్షమించన్నా అంటే
నేను ఎప్పుడు కాంట్రవర్సీ ఫెయిల్ అయితే కాదు సార్ అంతే. ఓకే అండి, ఇప్పుడు నాగలక్ష్మి రెడ్డి బలం ఏంటి, అతని బలహీనతలు ఏంటి? నా బలం బలహీనత రెండు మా ఎమ్మెల్యే గారు ప్రజలే సార్. నా బలం వల్లే, నా బలహీనత వల్లే. ఎందుకంటే నా బలం ఎట్లా అంటే నేను ఫోన్ చేస్తే మా అన్న డైరెక్ట్గా నా ఫోన్ ఇస్తాను ఎమ్మెల్యే గారు. ఎత్తి ఏమైంది లక్ష్మి అన్న పలానా ఫోన్ చేయన్న పిల్లోనికి. ఈరోజు పొద్దున కూడా ఒక 2 మీటర్ల కోసము మూడు నెలలు తిరిగినారు 2 అమ్మాయిలు. ఈరోజు వచ్చాను దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారితో ఏడీకి ఫోన్ చేయించాను. ఏడీ గారు ఇప్పుడు రమ్మన్నారు, పోతాము. ఆ పిల్లలు ఇద్దరు కూడా ఇప్పించేస్తాం. అట్లా వర్క్ సార్. ఏదైనా వస్తుందనుకో వాళ్ళ ఇంటి దగ్గర పోయి పని చేస్తాను నేను, దాంట్లో డౌటే లేదు. దాంట్లో మీరు ఎవరికైనా ఎప్పుడైనా సమస్య మీరు ఎగ్జాంపుల్ చేయాలంటే మీరు ఒక పని చేయండి. రేపు మార్నింగ్ కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేసేసి మా ఇంటికాడ కాల్ అవుతుంటే నేనే మీ దగ్గర వచ్చేసి శానిటరీ వాళ్ళని ఎక్కించుకొచ్చేసి వాళ్ళని శానిటరీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి నేనే బాబు ఇది క్లియర్ చేయండి మీరు, ఈ సార్ ఫోన్ చేశాను నాకు ఈ సమస్య ఉంది మాకు అని చెప్పేసి. ఈ ఏరియాలో ఎవరని కూడా చెప్తారు సార్. నేను ఇంటికి పోయి వాళ్ళని మా ఆఫీస్కి కానీ మా ఇంటికి కానీ ఏ రోజు కూడా పిలిపించింది లేదు నేను. ఇప్పుడు కార్పొరేటర్గా మీకు మరో ఏడాది పాటు పదవి కాలం ఉందన్న. ఈ ఏడాది కాలంలో మీరు మీ వార్డు అభివృద్ధికి ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నారు? సార్ భవిష్యత్ కార్యాచరణ అంటే గతంలో ఉండే గవర్నమెంట్ లెక్క ఈ గవర్నమెంట్ మాకు ఫండ్స్ ఇస్తుందో తెలియదు. ఓకే, జనరల్ ఫండ్స్ ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలి, నాకు కమిషనర్ గారు ఇవ్వాలి, లేదంటే ఇది ఇవ్వాలి. ఇస్తే కానీ ఇంకా 10 కోట్ల వర్క్ చేయడానికి కూడా రెడీ ఉన్నాం సార్. ఇప్పుడు 2 కోట్ల వర్క్ ఆల్రెడీ నడుస్తుందని చెప్పాను కదా. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్స్ అనేవాళ్ళు కూడా అన్నా సగం డబ్బులు వచ్చినా చేస్తామన్నా మేము వాళ్ళని కూడా బలవంతంగా తీసుకొచ్చుకున్నాం. నా ఫ్రెండ్ సర్కిల్ అయితేనేమి వాళ్ళ నా బంధువులు అయితేనేమి వర్కులు చేసినారు కొంతమంది.